అధిష్టానం పిలుపుపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్పందన. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రైతు ఆవేదన. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై ఆరోపణలు. రెండేళ్ల పాలనపై ప్రజలతో ముఖాముఖి. నంద్యాల వీధుల్లో ఎన్ఎండి ఫిరోజ్ గారి పర్యటన. మహానంది కోనేరులో నిబంధనలకు వ్యతిరేకంగా అన్యమతస్థుడి స్నానం. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. వెళ్ళాల్సి ఉండేది, మరి వెళ్ళలేదు. దానికి మీ స్పందన? ఈరోజు రాష్ట్రంలో ఎంతో గొప్పగా మనం చేసుకుంటున్న భోగాపురము మరి ఏదైతే ఎయిర్పోర్ట్ కార్యక్రమాలు జరుగుతున్నాయో, నరేంద్ర మోదీ గారు వస్తున్నారు. ఇంకో 3 రోజుల్లో ఒక పెద్ద కార్యక్రమం రాష్ట్రంలో జరగబోతుంది. అవన్నీ కూడా పక్కన పెట్టి భూమా అఖిలప్రియ విజయవాడకు వస్తుందా లేదా, అది న్యూస్. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో మొన్నటికి మొన్న ఈ తల్లికి వందనం పేరు మీద కొన్ని లక్షల మంది తల్లుల అకౌంట్ లో డబ్బులు వేసి రాష్ట్రం అంతా కూడా తల్లులు ఒక పండుగ వాతావరణము ఒకటి క్రియేట్ చేసి ఒక మంచి పాజిటివ్ మూడ్ లో మనం పోతుంటే అవన్నీ కూడా పక్కన పెట్టి భూమా అఖిలప్రియ విజయవాడకు వస్తుందా లేదా. ఈరోజు నేను ఒకటే తెలియజేసుకుంటాను, గతంలో కూడా భూమా నాగిరెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిసారి ఏదైనా జరిగినప్పుడు అధిష్టానం భూమా అఖిలప్రియ గారిని పిలుస్తుంది. ఈ రోజు చాలా పెద్ద క్లాస్ బీకపోతున్నారు. భూమా అఖిలప్రియ మీద సీరియస్ అవ్వడం జరుగుతుంది. ఇవి మనం చాలా చూస్తున్నాం. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా నన్ను ప్రశ్న అడుగుతున్నారంటే, ఈరోజు పిలిచారన్నారు, మరి నేను ఇక్కడే కూర్చున్నా కదా. నిజంగా అంటే ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు నన్ను ఏదో పిలిచి నా దగ్గర నుంచి ఒక ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు. ఏదో జరిగింది, దానికి ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారని చెప్పి నాకేం జరిగిందో తెలియదు. దేని మీద ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు నాకు తెలియదు, కానీ మీడియాకి నాకన్నా ముందే తెలిసిపోయింది. అంటే నాకన్నా ముందు పల్లా శ్రీనివాస్ గారు ఏమన్నా మీడియా ఒకళ్ళు ఫోన్ చేస్తారేమో నాకు తెలియదు, కానీ మాకైతే ఏం ఫోన్ చేసి వచ్చి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని ఎవరైనా అడగలేదు. అడుగుతాను ఈ పాటికి అక్కడే కూర్చునేదాన్ని. ఏమంటే కేవలము బోండా ఉమా గారి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని పక్కన పెట్టుకొని నాది కూడా ఫోటో పక్కన పెట్టి ఆయనని నన్ను పిలుస్తా. ఆయన చేసింది దానికి నేను చేసిన దానికి ఏమైనా సంబంధం ఉందా? నేనేమైనా వైసీపీ నాయకులతో తిరిగినానా, ఏదైనా సభలో వాళ్ళతో పార్టిసిపేట్ చేశానా, లేకపోతే ఎక్కడైనా పార్టీ గురించి నాకు మంత్రి పదవిలోనే ఎక్కడైనా మాట్లాడానా? సో ఆయన ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చుకుంటాడు. ఏం జరిగిందో, ఆయన ఎందుకు ఫీల్ అయినాడో ఏందని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు. దానికి నాకేం సంబంధం ఉంటుంది? అంత సీరియస్ అంశం ఒకటి జరిగినప్పుడు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి బోండా ఉమా గారు వెళ్తున్నప్పుడు అసలు ఏమీ జరగకుండా నన్ను ఎందుకు పిలుస్తారు? ఒకవేళ ఏదో అహోబిలం గురించి అని చెప్పి మాట్లాడుతున్నారు మీడియా మిత్రులు కొంతమంది. అహోబిలంది జరిగి 20 రోజులు అవుతుంది. పిలిచాల్సిన అవసరం ఏంటంటే అప్పుడే నన్ను పిలిచేవాళ్ళు కదా, ఇప్పటి వరకు ఎందుకు ఆగేవాళ్ళు? అది కూడా ఈ రోజు డోర్ టు డోర్ ప్రోగ్రామ్ అనేది ఎంత ఇంపార్టెంట్, ప్రతి ఒక్క ఎమ్మెల్యే మంత్రి కంపల్సరీ గ్రౌండ్ మీద ఉండి తిరగాలని చెప్పి పార్టీ చాలా స్ట్రిక్ట్ గా చెప్పింది. చెప్పిన తర్వాత అది కూడా మొదలైన తర్వాత 2వ రోజుకు నన్ను ఎందుకు రమ్మంటారు? అదేదో ముందే రమ్మని చెప్పేవాళ్ళు కదా. పోనీ ఇప్పటికి నిన్న ఈ రోజు ఏదైనా జరిగింటే నన్ను రమ్మనంటే ఒక అర్థం ఉండేది. ఎప్పుడో 20 రోజుల క్రితం జరిగింది, ఇంత ప్రిస్టేజ్ గా మనం చేస్తున్న ప్రోగ్రామ్ మధ్యలో రమ్మని ఎందుకు పిలుస్తారు? అది కూడా ఒకసారి మీడియా మిత్రులు ఆలోచించాలా. కేవలం అంటే నేను మీడియా మిత్రులను కూడా ఏంటంటే, అంటే కొన్ని ఛానల్స్ ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలా, లేకపోతే ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పి కొంతమందిని టార్గెట్ చేసి రాస్తుంటారు. కానీ ఒకటో రెండో ఛానల్స్ చూసి మిగతా ఛానల్స్ కూడా అదే నిజంగా నిజమేమో అని చెప్పి మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు. నిజంగా పల్లా శ్రీనివాసులు గారు నన్ను పిలిచి ఎక్స్ప్లెనేషన్ అడగడానికి ఇక్కడ ఏం జరగలేదు. సో జరిగిన ఏదైనా ఉంటే మాత్రం తప్పకుండా నేను వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చడానికి ఎటువంటి 1 మినిట్ కూడా ఆలోచించడానికి ఎటువంటి ఉద్దేశం కూడా ఉండదు. ఎందుకంటే పార్టీ అందరికీ సమానమే. పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తప్పు చేసినా లేకపోతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని పార్టీ పిలిపించినా కూడా డెఫినెట్ గా అందరు వెళ్లాల్సిందే, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందే. దాంట్లో నేను కూడా తప్పకుండా ఉంటాను. కానీ పల్లా శ్రీనివాస్ గారితో ఎప్పుడో నేను మాట్లాడింది వేరే ఇష్యూ గురించి, అది నేను ఆలోచిస్తున్నాను. దాన్ని పట్టుకొని ఏమన్నా మీడియా మిత్రులు మాట్లాడుతున్నారా అని చెప్పి. ఎందుకంటే అది కూడా జరిగి చాలా వారం 10 రోజులు అయింది.
సో ఇప్పుడు కొత్తగా జరిగింది ఏమీ లేదు. జరిగినా మీ మీడియా మిత్రులకు అందరికి తెలిసే ఉంటుంది. సో నిన్నటి నుంచి జరిగే ఈ ప్రోగ్రామ్ మధ్యలో రమ్మని చెప్పేంత సీరియస్ ఇష్యూ ఇక్కడ ఆలగడ్డలో ఏమీ జరగలేదని మరొకసారి తెలియజేసుకుంటూ, ఏదైతే మీడియాలో నన్ను రమ్మంటున్నారని చెప్పి ఏదైతే వస్తున్నాయో వార్తలు అవి కరెక్ట్ కాదు. నిజంగా ఏదైనా ఉంటే మాత్రం తప్పకుండా మీ అందరికి చెప్పే పోతాను. అసలు లీకేజ్ జరిగిందని ఎందుకు అనుకోవాలా? వాళ్ళే కొంతమంది ఊహించుకొని రాసిండొచ్చు. ఉమాకిల ప్రియ ఈ రోజు ఇప్పుడు మన జిల్లాలోనే ఏదైనా జరిగినప్పుడు ఫస్ట్ స్పందిస్తున్నాము, మాట్లాడుతున్నాం దాని గురించి. వైసీపీ నాయకులతో పోటాపోటీ ఇవని చెప్పి ఇది చేస్తున్నాము. సో డెఫినెట్ గా టార్గెట్ చేయాలనుకున్నప్పుడు మా పేరు ఫస్ట్ ఉంటది. ఆ పేరు ఫస్ట్ ఉంది కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి కాబట్టి మా పేరు ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఎందుకంటే మొన్న జరిగిన దాంట్లో సాక్షి కావచ్చు, లేకపోతే గంగుల బ్రిజేందర్ విషయంలో కావచ్చు, ఏదైనా సరే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇంకా వాళ్ళ తరపు నుంచి ఏమి సరిగ్గా క్లారిటీ రాలేదు. మరి అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోయినారు. సో అది తిరిగి మన మీద బురద జల్లడానికి, మా మీద బురద జల్లడానికి జరిగిన ఒక కార్యక్రమం అని చెప్పి కూడా మేము అనుకుంటున్నాం. సో డెఫినెట్ గా నిజంగా మీడియా మిత్రులు కొన్ని ఛానల్స్ రాశాయి అహోబిలం జరిగిన ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని రమ్మంటున్నారు అని చెప్పి. నిజంగా అహోబిలంలో జరిగిన విషయం గురించి అంత శ్రద్ధ మీడియా మిత్రులు కొన్ని ఛానల్స్ ఉంటే, జస్ట్ 2 లేదా 3 రోజుల క్రితము ఒక మైనర్ బాలిక మీద అహోబిలం టెంపుల్లో ఒక అరాచకం చేశారని చెప్పి ఒక వార్త వచ్చింది. దాని గురించి ఎవరైనా పట్టించుకున్నారా? దాని గురించి ఎవరైనా స్టడీ చేసినాడా? ఏమీ లేదు. ఏమంటే మా దగ్గర ఆధారాలు లేవు కాబట్టి వాళ్ళు కూర్చొని ఒకటే టెంపుల్లో వైసీపీ నాయకులు పనిచేస్తున్నారు. వాళ్ళు ఒక చిన్న బాలిక వాళ్ళ మనవరాలని ఏదో రూమ్ లో లాక్ చేసుకుని ఒక అతను ఏదో ఇది చేశాడు, మొలెస్ట్ చేశారు. దానికి సంబంధించి వాళ్ళే కూర్చొని కాంప్రమైజ్ చేసుకున్నారు. అది బయటికి రాకుండా చేస్తున్నారు. సో మా దగ్గర ఆధారాలు లేవు కాబట్టి నేను కూడా దాని గురించి మాట్లాడలేకపోతున్నా. కానీ ఒకటే నేను చెప్తున్నా, ఇట్లా ఎవరైనా చిన్న పిల్లలు కావచ్చు, మహిళల పైన కావచ్చు, ఏదైనా ఈ విధంగా చేశారని నెక్స్ట్ నాకు తెలిస్తే మాత్రము ఎటువంటి పరిస్థితుల్లో నేను ఊరుకోను. మీరు మీ డబ్బులు ఇచ్చి కాంప్రమైజ్ చేసుకున్నా కూడా నేను తప్పకుండా మిమ్మల్ని పట్టుకొని వస్తానని చెప్పి సందర్భంగా వాళ్ళందరికీ నేను వార్నింగ్ ఇస్తున్నాను. నేను ఎస్పీ గారితో మాట్లాడతాను, ఇది పార్టీ దృష్టికి తీసుకుపోతాను, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాను. ఈ వెధవని ఇప్పుడు వదిలేసినారు, వాళ్ళు కాంప్రమైజ్ చేసి వదిలేశారు. రేపు పొద్దున వాడు అదే పని ఇంకొకసారి చేయడం ఏంటి గ్యారంటీ? అప్పుడు పోలీసులు మేల్కుంటారంటనా? సో దయచేసి ఇవన్నీ కూడా సీరియస్ గా తీసుకోవాలా. నిజంగా అహోబిలంలో ఏం జరుగుతుంది అని మీరు దృష్టి పెట్టాలనుకుంటే మాత్రం ఇటువంటి వాటి మీద కూడా మీరు దృష్టి పెట్టండి. ఉమా అఖిల ప్రియ మాత్రమే కాదు, ఇక్కడ చాలా జరుగుతున్నాయి. సో వాటి మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి కొన్ని ఛానల్స్ కి మేము తెలియజేసుకుంటున్నాం. చెప్పండి మరి, ఒత్తిడి పెట్టండి మీడియా మిత్రులు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారాలు. అయ్యా, నేను ముఖ్యంగా చెప్పేది ఏమనగా, నాకు ఆలగడ్డ పొలంలో 34 3 సర్వే నెంబర్లో నాకు 5 ఎకరాల పొలము ఉన్నది. నాకు 2005లో నాకు పట్టా ఇచ్చారు. నేను 25 సంవత్సరంలో నేను అనుభవంలో ఉన్నాను. నాకు దానికి సంబంధించే రొంబి ఉంది, అడగలు ఉంది, ఈ బుక్ ఉంది, పాస్బుక్ అన్నీ ఉన్నాయి. నాకు ఈ మధ్యకాలంలో సర్వే గారు కొలతలేసి నాకు ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ కూడా ఇచ్చినారు. కానీ నన్ను ఎంఆర్ఓ గారు జ్యోతి రత్నకుమారి, ఆంధ్రగడ్డ ఎంఆర్ఓ జ్యోతి రత్నకుమారి గారు నన్ను ఎంత కావాలంటే అంత ఇబ్బంది పెడుతున్నారు. దీనికి అంతటికీ కారణము ఆంధ్రగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు, ఆయన భర్త భార్గవరావు గారు నన్ను ఎంత విధాలుగా కావాలంటే అంత విధాలుగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అయ్యా, నేను దీనికోసమని ఆళ్ళగడ్డ కోర్టులో కేసు వేసుకున్నాను. దీనికోసమని నేను హైకోర్టు పోయి స్టే తీసుకొని వచ్చినాను. అయినా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నీ దగ్గర సక్రమంగా రికార్డు లేదని చెప్పి, నీకు నువ్వు అర్హులే కాదు పొలానికి అని చెప్పి చెప్తున్నారయ్యా. నాకు పొలం కూడా ఎక్కువ ఏం లేదయ్యా, ఉండేదంతా 9 ఎకరాల పొలమయ్యా. పట్టాదారు పాస్ పుస్తకం పట్టా ఇచ్చిన 5 ఎకరాలు, మా దగ్గర మీద 4 ఎకరాల పొలమయ్యా. నా దగ్గర ఎక్కువ పొలం కూడా లేదయ్యా. నేను ఆ పొలంతో
ఇంకొక 10 ఎకరాలు గుత్తలు తీసుకొని 20 ఎకరాలు వేసుకుంటున్నానయ్యా. మాకు వర్షాలు లేక బోర్లలో నీళ్లు రాక మా పంట పొలాలన్నీ ఎండిపోయాయి. కానీ దానికి తోడు వీళ్ళు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాలంటే అంత ఇబ్బంది పెట్టాలంటారయ్యా. ఈ జ్యోతిరత్న కుమారి నువ్వు నీ దగ్గర రికార్డు సక్రమంగా లేదు, ఏం లేదు. ఆర్టీఓ దగ్గరికి పోయి నువ్వు అప్పీల్ చేసుకోపో అని చెప్పి హైకోర్టు అప్పీల్ చేసుకోపో అని చెప్పి నన్ను బెదిరించండి అయ్యా. నేను ఎందుకు పోవాలమ్మా, హైకోర్టు పోయి స్టేట్ తీసుకొని వచ్చాను కదమ్మా, నేను ఎందుకు పోవాలమ్మా, నాకేం అవసరం ఉంది అమ్మా అని చెప్పినా కూడా మా వినడం లేదయ్యా. నా పరిస్థితి ఇది. మేము వ్యవసాయం చేసుకుంటేనే బ్రతకాలి, లేకపోతే లేదయ్యా. గుడ్లు పెట్టని పొలంలో కూడా మేము ముళ్ళ కంపలు కలుపు మొక్కలన్నీ పిచ్చి మొక్కలన్నీ వేసి మేము మా కుటుంబ సభ్యులుగా మేము కష్టపడి 5 ఎకరాల పొలం సాగులోకి తెచ్చుకున్నాము. కానీ ఇప్పుడు భూమా ఆదిప్రియ గారు, వారి భర్త భార్గవరామ గారు ఆ పొలం మీద కన్నుబడి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఆ పొలం సగం మాకు రాసిస్తావా, లేకపోతే 40 లక్షల రూపాయలు డబ్బులు మాకు ఇస్తావా అని వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతున్నది. కానీ మా దగ్గర అంత శక్తి లేదు, మేము ఇవ్వలేము చేయలేము అని చెప్తున్నాము. కానీ మాకు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ సహాయం చేయలేకపోతే మేము కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకుంటామని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. మా పరిస్థితి ఇది. మాకు దీంట్లో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కుమార్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ దీంట్లో నాకు సహాయం చేయలేకపోతే మా కుటుంబం అంతా ఆత్మహత్య శరణ్యం బాబు. మా పరిస్థితి ఇది. నేను మొదటి నుంచి నేను టీడీపీ కార్యకర్తలయ్యా. నాకు సభ్యత్వం నెంబర్ కూడా ఉందయ్యా. మేము ఎప్పటి నుంచో టీడీపీలోనే ఉండావయ్యా. ఈమె మా మీద ఎంత కావాలంత ఇబ్బంది పెడుతుంది. మీకు ఏవేసు బాడీ బంధువు అయినంత మాత్రాన నన్ను ఎంత కావాలంత ఇబ్బంది పెడుతుంది. నాకు ఆర్లగడ్డలో 16వ షాపు డీలర్షిప్ కూడా ఉన్నదయ్యా. మా భార్య పేరు మీద అది కూడా తీర్చేపించిందయ్యా. అయినా మేము సర్లే పట్టించుకోలేదయ్యా. కానీ ఈరోజు మా పొలం మీదకి వచ్చింది. మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాలంటే అంత ఇబ్బంది పెడుతుందయ్యా. ఇదేయా మా పరిస్థితి. మీరు ఏదైనా దీంట్లో మాకు సహాయం చేయలేకపోతే మా పరిస్థితి, మాకు ఆత్మహత్య సరే కదా, మీరు మాకు సాయం చేయలేకపోతే మేము గ్యారెంటీ ఆత్మహత్య చేసుకుంటామయ్యా. మా పరిస్థితి ఇది. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు దీని మీద సరైన సహాయం చేయాలయ్యా అని కోరుకుంటూ సెలవు తీసుకుంటానయ్యా. పుణ్యం సిద్ధం దీనికి ఇది నాకు ఇచ్చిన డీ పట్టా 2005లో డీ పట్టా ఇచ్చారయ్యా. సర్వే రిపోర్ట్ ఉన్నాను. ఈ బుక్ ఉందయ్యా. ఈ బుక్ ఇది అనంగలయ్యా. ఇది ఉంది అయ్యా. టీడీపీ కార్యకర్తల మీద ఇలాంటి వేధింపులు జరిగితే మధ్యతరగతి సామాన్య ప్రజల సంగతి ఏమిటయ్యా? మాకు ఎట్లయినా సరే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో మాకు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము. నేను ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ కార్యకర్తను. నేను కౌంటింగ్ ఏజెంట్ పోయినాను, నేను బూత్ ఏజెంట్ పోయినాను. మా బూత్ నెంబర్ 149, 150. ఓకే సరిపోతుంది. విద్యార్థి సంఘాల తరఫున ఈరోజు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో యువత కూడా మెగా డిఎస్సిలో క్వాలిఫై అయిన వాళ్ళకందరూ కూడా అన్యాయం జరిగిందనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనం ఢిల్లీలో జంతర్ మంతర్లో చూడడం జరిగింది. నీట్ ఎగ్జామ్ ఫెయిల్ అయిందంటేనే మొత్తం కేంద్ర మంత్రిని కూడా రాజీనామా వచ్చేంత వరకు, ఖచ్చితంగా బాధ్యత వహించి రాజీనామా చేపించేంత వరకు
విద్యార్థి సంఘాలు వదిలిపెట్టలేదు. ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మెగా డిఎస్సి లో జరిగిన అవకతవకల మీద ఖచ్చితంగా దీని మీద విచారణ చేపట్టి నారా లోకేష్ ఇమ్మీడియట్ గా రాజీనామా చేపియాలి. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి ఉంది. మీకెందుకు ధైర్యం లేదు? ఏదో జగన్మోహన్ రెడ్డిని వచ్చి నాతో చర్చలు, మీ జగన్మోహన్ రెడ్డి గారు నీకు అవసరం లేదు. మేమైనా మాట చెప్తే మీ నాయకులు ఎవరైనా వచ్చి కూడా మాట్లాడడానికి మేము సిద్ధంగా. మీరు అన్నిటికంటే మీరు డైరెక్ట్ గా దొరికిపోయినారు. ఎట్లో క్వాలిఫై కాకపోయినా, కనీసం డిగ్రీ పాస్ కాకపోయినా మీరు టీచర్ ఉద్యోగాలు, స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి. కానీ ఆ రోజు అధికారంలో లేనప్పుడు తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి ఇస్తే, జగన్మోహన్ రెడ్డి 13,000 ఇస్తే అంటే 2,000 ఎక్కడికి పోతున్నాయని మాట్లాడారు. ఇప్పుడు నారా లోకేష్ గారు, ఇప్పుడు మీరు తెలుగుదేశం గవర్నమెంట్ లో మీరు ఇస్తున్నది 13,000, 2,000 రూపాయలు ఎవరు చేయలేకపోతున్నాయి చెప్పండి. మీరు ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టడం మంచిది కానే కాదు. ఈ విధంగా యువతతో ఆడుకోవడం కూడా మంచిది కాదు. మొత్తం యువత అంతా కూడా పాపం కష్టపడి చదివి వాళ్ళు ఏదో కోచింగ్ సెంటర్లకు పోయి ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోయినట్టు వాళ్ళకి అన్యాయం జరిగితే ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంది? మొత్తం క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఉద్యోగాలు రాకపోతే అటువంటి వాళ్ళ పరిస్థితిని మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నారా లోకేష్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు తల్లికి వందనం అని చెప్పడం జరుగుతుంది. మామూలుగా తల్లికి వందనం ఈ రాష్ట్రంలో ఉండే ఎంతమంది పిల్లలు ఉంటారో అంతమందికి పిల్లలు ఇస్తాను. ఆ రోజు జగనన్న ఎంతమందికి ఇచ్చినారు? ఒక్కరికైనా కూడా. ఈ రోజు మీరు ఎంతమందికి ఇస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. మీరంటే కేవలం మీ చేతిలో మీడియా ఉందని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటే మాత్రం చాలా కష్టం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూస్తున్నారు. మీరు ఎలక్షన్ల ముందర ఏ మోసం మాటలు చెప్తున్నారో మొత్తం ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా, ఈ నంద్యాల జిల్లా ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, తెలుగుదేశం నాయకులు ఎలక్షన్ల ముందర ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనకు గ్యారంటీ బాండ్లు ఇచ్చినారో ఆ బాండ్లను మాత్రం ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి తెలుగుదేశం నాయకులు తిరుగుతున్నారు. వాళ్ళని ఖచ్చితంగా నిలదీసి అడగాల్సిన అవసరం ఉంది. అంతకుముందు మేము గడప గడప తిరిగితే సంబంధం లేని కూడా మాట్లాడారు. ఇప్పుడు కూడా ప్రజలు మిమ్మల్ని మోసం చేయడం జరిగింది. ఎలక్షన్ల ముందర నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి కానీ, లేకుంటే స్త్రీశక్తి కింద డబ్బులు ఇస్తామని కానీ మొత్తం ఎంత మోసం చేసినాడో చంద్రబాబు నాయుడు అవన్నీ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మనం దీని మీద స్పందించిన అవసరం ఉంది. యూత్ కూడా ఈ రోజు పెద్ద ఎత్తున యువత కూడా రావడం జరిగింది. వాళ్ళకందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ రోజు నంద్యాల జిల్లాకు సంబంధించిన రామిరెడ్డి అయితేనేమి, ఈశాఖ అయితేనేమి, మన పోచా బ్రహ్మానంద రెడ్డి గారు అయితే, సూర్యనారాయణ అయితే, ఇంకా పిపి నాగిరెడ్డి గారు అయితే, వీళ్ళందరూ కూడా, మన నాగేశ్వర రెడ్డి అయితేనే, మళ్ళా నందికొట్కూరు మనవాడి యూత్ సురేష్, వీళ్ళందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరూ, దీనికి సహకరించిన వాళ్ళందరూ కూడా నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా వాళ్ళకందరూ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. खेते जगह रख लेते कौन అయితే दिलाई नहीं అది సదన్ క్యాంప్ అవతలకి రాని పేపర్ పేపర్ ఎంతమంది పిల్లలు? గ్యాస్ ఏమైనా వస్తుందా మీకు? ఎంత? బస్సు ఫ్రీ పోతున్నావు కదా, అక్క పోతాను.
పేపర్ యువ నాయకుడు ఫిరోజ్ గారు వార్డు పర్యటనకు వచ్చినందుకు మాకు అందరికి కూడా చాలా సంతోషం. వార్డులో సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా తల్లికి వందనం పడింది అంటున్నారు. అలాగే పెన్షన్ కూడా 4,000 అంటున్నారు చెప్తున్నారు. చాలా సంతోషం. వికలాంగులకు 6,000, 100% ఉన్నలకు 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 15,000 డయాలసిస్ పేషెంట్లకు 10,000 ఇవ్వడం జరుగుతుంది. వార్డులో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్స్ బాగా ఉంది. ఫ్రీ బస్సు కానీ తల్లికి వందనం అన్ని బాగా సక్రమంగా పడుతున్నాయి. గ్యాస్ డబ్బులు కూడా పడుతున్నాయని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. చాలా సంతోషం. వార్డు పర్యటనకు వచ్చేందుకు మరొకసారి ఫిరోజ్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. వార్డు తరఫున ఈరోజు నంద్యాల నియోజకవర్గంలోని మన ఎన్ఎండి ఫరూక్ సార్ గారి యొక్క ఆశీర్వాదంతో మా యువ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 9వ వార్డులోని ఇన్ఛార్జ్ అయినటువంటి గాజుల సీను ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి పోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మీరు చూస్తున్నారు, మనకు డోర్ టు డోర్ ప్రోగ్రామ్ జరుగుతుంది. మనం ఏమేమి అభివృద్ధి చేశామో ఈ గత 2 ఇయర్స్లో ఖచ్చితంగా ప్రజల దగ్గర మళ్ళీ తీసుకుపోయి మనం ఇంకా ఏం పెండింగ్ ఉన్నాయో సమస్యలు, రోడ్డు సమస్య కానీ, లైట్ల సమస్య కానీ, అట్లానే తల్లికి వందనం అందరికీ వస్తుందా రావడం లేదా ఎంతమంది, ఎందుకంటే నిన్న కూడా నేను వేరే వాటికి కూడా వెళ్ళినాం. అక్కడ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వచ్చింది. ఒక్కొక్క ఇంట్లో 3, 4 పిల్లలు ఉంటే 4 పిల్లలు కూడా వచ్చింది. ఒక ఇంట్లో అయితే 6 పిల్లలకి తల్లికి వందనం వచ్చింది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ ఒకటే మాట అన్నారు, థ్యాంక్ యూ సీఎం గారు, థ్యాంక్ యూ లోకేష్ బాబు గారు అని. ఖచ్చితంగా ఇప్పుడు ఈ మన స్త్రీ శక్తిలో బస్ ఫ్రీ, ప్రయాణం ఫ్రీ, చాలామంది లేడీస్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఏ పండగ అన్నా కానీ, శ్రీశైలం దేవస్థానం వెళ్ళినా కానీ, తిరుపతి దేవస్థానం వెళ్ళినా కానీ, ఎక్కడ వెళ్ళినా కానీ ఫ్రీ బస్లో వెళ్తున్నారు. అందరూ ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా నంద్యాలలో ఇంకా ఏదైనా వార్డుల సమస్యలు ఉంటే కూడా, రోడ్డు సమస్య కానీ, మళ్ళీ లైట్ల సమస్య కానీ, ఏదైనా చిన్న సమస్యలు కూడా ఉంటే కూడా ఖచ్చితంగా మేము రోజు తిరుగుతున్నాం. ఈ రోడ్డు కూడా మనం మొన్ననే వేయడం జరిగింది. ఖచ్చితంగా ఇంకా సేవ చేస్తాం. ఖచ్చితంగా ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. దానికోసం ప్రజల కోసం మనం ఎల్లప్పుడూ ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. नहीं नया अप्लाई करना, ये नको, ये पुराना है ये, और दूसरा नया ఏం పేరు అన్నావు కాడ అది అన్నావా నేను ఆయన పేరు ఏం పేరు అన్నావు కానిస్టేబుల్ పిలిచి మీద కేసు మసీదులో కోనేరు ఉంటే నువ్వు రాణిస్తావా? రాణిస్తావా? నీ మసీదులో కోనేరు ఉంటే రాణిస్తావా? నీ మసీదులో అవన్నీ లాంటి చేస్తాను కాదు, లాంటి చేస్తాను నా కాడ కాదు. ఇందాక పేరు అడిగిన వీళ్ళు హరి అన్నాడు, బలరాం అని అడిగిన ఆయన సుమారుగా నంద్యాల నుండి కట్టలు వచ్చి దేవాలయంలో వస్తారు. కోనేట్లు అయితే కొడుతున్నారు. హిందువులందరూ భయపడుతున్నారు. గుంజడము పైనుంచి గుంజడము, ఆడవాళ్ళని అటైతే చూడము, ఆడేది యాక్టివ్ ఉన్నారు ఆడ. అదేది ఆ కానిస్టేబుల్ పిలిచాడు కట్టే పట్టుకొని కట్టే పట్టుకున్నాడు. కేసు రిజిస్టర్ చేసిన కొడుకులు ఓసారి రాదు. ఆ శశిధర్ పెట్టాను నాకు ఇచ్చాడా? నాకు ఒకటి శశిధర్ పిలిచాడా? ఇట్రామ్మా నా శశిధర్ ఇట్రా ఎక్కిరాడు నా కొడుకు. ఇంతమందిలో మీరు వచ్చాను మా ఫోన్లో మీరు మసీదులో కట్టించుకోవాలి మీరు.
కోనేరులు కట్టించుకోరి. సరే నీ పిల్లలు నీ పిల్లలకు కూడా నేర్పుతాడా? నీకు విశ్వాసమే లేనప్పుడు ఎందుకు వస్తున్నావు? నీ పేరేం పేరమ్మా? ఇప్పుడు హరి అన్నాడు అబద్ధాల మాట సాయిబుడు. ఏం పడినాడు పుష్కరిణి రాదే పూర్తే పుష్కరిణి మేము నమ్మే పుష్కరిణి ఏం స్విమ్మింగ్ పూలా? తప్పు కాదురా. నీ మసీదులోకి వస్తే ఊకుంటావా? తప్పైందంటే ఊకుంటా. సార్ కేసు కట్టియాలా? ఈవో చెప్పినాడు నాకు బట్టి కేసు కట్టిస్తానన్నాడు ఈవో. నేను వదిలిపెట్టాను. ఆయనే చెప్పినాను నాకు అలా తప్పులేనా ఆవులని చెప్పి మళ్ళీ ఆవులని చెప్పలేనన్నారు. దాన్ని మీరు పట్టుకోబోదండి ఈవో దగ్గర మాట్లాడతా. ఇంతమంది మీరు వచ్చేది నాశనం చెప్తున్నారు. మందిలో వాడు ఒక్కడు వచ్చినంటే ఎక్కడ వచ్చినాడు? మేము బొట్టు పెట్టి పంపిస్తున్నాం లేదా బయట? చూపించుకో నాకాడెందుకు? అధిష్టానం పిలుపుపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్పందన. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రైతు ఆవేదన. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై ఆరోపణలు. రెండేళ్ల పాలనపై ప్రజలతో ముఖాముఖి. నంద్యాల వీధుల్లో ఎన్ఎండి ఫిరోజ్ గారి పర్యటన. మహానంది కోనేరులో నిబంధనలకు వ్యతిరేకంగా అన్యమతస్థుడి స్నానం. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి.